మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ హౌస్ అరెస్ట్. ఈ టైం మన అమ్మాయిలకి చాలా ప్రాబ్లంగా మారిపోయింది. ఎందుకంటే ఏదైనా పర్సనల్ గ్రూమింగ్ చేయాలన్నా, ఏదైనా పర్సనల్ కేర్ తీసుకోవాలనుకున్నా సాలాన్కి వెళ్ళలేము, అంతా ఇంట్లోనే ఉండాలి. కాబట్టి వాట్ టు డూ ఇన్ సచ్ అ కేస్? దాని అర్థం మీరు ఇంట్లో గ్రూమ్ అవ్వలేరని కాదు. నేను కొన్ని చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ ప్రొడక్ట్స్ ఏదైతే మన పర్సనల్ గ్రూమింగ్కి మనకు కావాలో అది ఇండియాస్ #1 ఎర్నింగ్ యాప్ మీషోలో పికప్ చేశాను at wholesale prices, you guys. జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ జీరో రిస్క్తో ఇంట్లో కూర్చొని ఈ యాప్ ద్వారా మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి మంత్కి మంత్ మీరు ఎలా సంపాదించవచ్చు అని లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ హాల్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ లాస్ట్లో నా డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఫస్ట్ పిన్ కామెంట్లో మీషో యాప్ది లింక్ మీకు దొరుకుతుంది. దాని ద్వారా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేశారంటే మీకు ఫస్ట్ ఆర్డర్లో ఫ్లాట్ 30% ఆఫ్, లేదంటే 100 రూపీస్ ఆఫ్ కూడా దొరుకుతుంది. గైజ్, నేను ఫస్ట్ తీసుకున్న ఐటమ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ అండ్ కన్వీనియంట్ కర్లర్. నేను యూజ్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఈజీగా ఉంటుంది దీంతో కర్ల్ చేయడం. సో ఇది నేను ఫస్ట్ చాలా రోజుల ముందు ఒక టీవీ ఏమంటారు, ఒక టెలి షాపింగ్ ఉంటుంది కదా, అందులో చూసాను. అండ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్. కానీ అప్పుడు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. ఇప్పుడు ఇది చాలా మంచి కంపెనీది. బేబిలస్ అని ఒక కంపెనీ ఉంటుంది. దే మేక్ వెరీ గుడ్ క్వాలిటీ హెయిర్ ప్రొడక్ట్స్, అంటే ఈ హెయిర్ ఎక్విప్మెంట్ అనమాట. సో ఈ బ్రాండ్ది నాకు మీషోలో దొరికింది అండ్ దాట్ ఈస్ వై ఐ ఇమ్మీడియట్లీ పిక్డ్ ఇట్ అప్. ఇప్పుడు దీంతో కర్ల్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. కానీ బిఫోర్ దట్ ఐమ్ జస్ట్ షోయింగ్ యూ. లైక్ దీనికి 3 సెట్టింగ్స్ ఉంటాయి. టెంపరేచర్ సెట్టింగ్, తర్వాత కర్ల్ ఏ డైరెక్షన్లో ఉండాలి, హెయిర్ ఇందులో లోపలికి వెళ్ళిపోతుంది, చుట్టేసుకుంటుంది, సెరామిక్ ఉంటుంది లోపల. సో ఇట్ వోంట్ డ్యామేజ్ యువర్ హెయిర్ వెరీ మచ్. ఆ కర్ల్ ఎంతసేపు పట్టుకోవాలనేది మొత్తం ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి మనకి. అండ్ తర్వాత ఈ రౌండ్ పార్ట్ ఉంది కదా, ఇది మనం ఎప్పుడైనా హెడ్ వైపు ఉండాలి. అండ్ ఈ రిలీజ్ చేసే హెయిర్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు అవుట్లో ఉండాలన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒక 3 ఇంచ్ సెక్షన్ తీసుకోండి. తర్వాత ఇందులో ఈ చేంబర్ ఉంది చూసారా, వి షేప్లో. సో ఆ వి షేప్లో మన హెయిర్ వెళ్ళాలి. ఎలా అంటే జస్ట్ ఇలా చేసి మనం ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇది వెంటనే హెయిర్ని సక్ చేసేస్తుంది. మనం నూడిల్స్ అయితే ఇలా ఎలా చేస్తాం అలా అనమాట. ఇప్పుడు ఇది లోపల హీట్ అయి కర్ల్ ఫామ్ అయిపోయి ఉంటుంది. జస్ట్ విదిన్ లైక్ ఫ్యూ సెకండ్స్ ఓన్లీ. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి రిలీజ్ చేస్తే చూసారా ఎంత బ్యూటిఫుల్ కర్ల్ వచ్చింది గైస్. సో ఆ బీప్ వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా, ఆ బీప్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మనం కర్ల్ చేయొచ్చు. ఇట్స్ దాట్ ఈజీ యూ గైస్. ఇంకోటి చేసి చూపిస్తాను. అండ్ భయపడకండి, ఇది ఏం హెయిర్ని లైక్ లాగేసి అలా డ్యామేజ్ చేయదు. సో లూజ్గానే ఉంటుంది. హెయిర్ వరకు అది టైట్గా పట్టుకోదు. ఓపెన్, రిలీజ్. సో ఇలా మనం మొత్తం కర్ల్ చేసేసి ఆ తర్వాత కొంచెం ఫింగర్తో ఓపెన్ చేసామనుకోండి, మంచి లూజ్ కర్ల్స్ లాగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నేను పికప్ చేసిన ఐటమ్ వాజ్ దిస్ యూస్ఫుల్ ఐబ్రౌ ట్రిమ్మర్. సో దీని పేరు వచ్చేసి ఫ్లాలెస్ బ్రౌజ్ అండి. అండ్ ఈ టైంలో మనకి ఇది చాలా చాలా అవసరం, ఎస్పెషలీ బికాజ్ ఇట్ ఇస్ వెరీ పెయిన్లెస్ అండ్ చాలా ఈజీగా హెయిర్ని ట్రిమ్ చేసేస్తుంది, రూట్ నుంచి తీయదు. సో మీకు ఇది చాలా పెయిన్లెస్గా కూడా ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దాట్ ఇందులో బ్యాటరీస్ అవసరం లేదు. ఇది మనం ఛార్జ్ చేయొచ్చు. 15-20 మినిట్స్లో ఇది ఛార్జ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు స్కిన్ గట్టిగా పట్టుకొని సర్క్యులర్ మోషన్స్తో మీ ఐబ్రో హెయిర్ని హ్యాపీగా ట్రిమ్ చేయొచ్చు. ఇందులో ఒక బిల్ట్ ఇన్ లైట్ ఉంది. సో ఐబ్రోస్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి, ఎక్స్ట్రా హెయిర్ అనేది. దాంతోపాటు ఒక చిన్న బ్రష్ కూడా ఇస్తారు. సో మనం యూజ్ చేసిన తర్వాత ప్రతిసారి ఇది ఈ విధంగా ఓపెన్ చేసి లోపల నుంచి ఎక్సెస్ హెయిర్ అంతా క్లీన్ చేసేయాలి. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా వస్తుంది. దీంట్లో అన్ని క్లియర్గా రాసి ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇంత క్లీన్ ఐబ్రౌస్ అయితే నేను లాస్ట్ ఇయర్ 1 year తర్వాతనే చూస్తున్నాను. సో ఎస్, ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ డివైస్ టు షేప్ యువర్ ఐబ్రోస్ అట్ హోమ్. కానీ ఈ ఐబ్రో ట్రిమ్మర్తో ఫేషియల్ హెయిర్ తీయలేమండి, విచ్ ఇస్ వై ఐ పిక్డ్ అప్ ద నెక్స్ట్ ప్రొడక్ట్ విచ్ ఆర్ ఫేస్ రేజర్స్. ఇది శాంఫే కంపెనీది ఒరిజినల్ ఫేస్ రేజర్స్. అండ్ ఇందులో 3 pieces వచ్చాయి. సో లెట్ మీ షో యూ. ఇదిగోండి, ఐ గాట్ 3 ఫేస్ రేజర్స్. అండ్ ఇది యూజ్ చేయడం ఎలా అనేది డూస్ అండ్ డోంట్స్ అన్నీ నేను ఇంకొక ఎపిసోడే చేశాను, అది కావాలంటే మీరు చూడొచ్చు.
బట్ ఎస్ గైస్, ఫేషియల్ గ్రూమింగ్కి దిస్ ఇస్ అ మస్ట్ నౌ డేస్. అండ్ ఇది ఫేషియల్ రేజర్సే కాదండి, ఇది 5 in 1 అంట. సో ఇది ఐబ్రౌస్, అప్పర్ లిప్స్, స్పీచ్ ఫజ్, చిన్, హెయిర్ అండ్ బికినీ లైన్ అన్నీ చేయొచ్చు. బట్ ఐ డూ నాట్ సజెస్ట్ డూయింగ్ ఐబ్రోస్ విత్ దీస్ రేజర్స్, ఎందుకంటే కంట్రోల్ ఒక్కొక్కసారి తప్పిపోతే ఐబ్రోసే లేచిపోతాయండి. నెక్స్ట్ గైస్ ఇస్ దిస్ అమేజింగ్ పెడిక్యూర్ టబ్. సో ఇది ఈ విధంగా చాలా స్లీక్గా ఫోల్డ్ చేసి కాంపాక్ట్ కూడా అయిపోతుంది. సో హౌ టు ఓపెన్ దిస్ అప్, జస్ట్ ఈ రెండు ఇలా ఓపెన్ చేయండి అండ్ ఈ విధంగా లాక్ చేసేయండి. ఆ తర్వాత ఈ మసాజ్ రోలర్స్ ఉన్నాయి చూసారా, ఇది నేనే అటాచ్ చేశాను. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఓపెన్ దిస్ అప్ లైక్ దిస్. ఇదిగోండి మీ యూస్ఫుల్ పెడిక్యూర్ టబ్ రెడీ అయినట్టే. దీన్ని యూజ్ చేయడం ఎలా అంటే, ఇందులో హాఫ్ బకెట్ వార్మ్ వాటర్ పోయండి. ఇందులో మనం ఫుడ్ సోక్ చేయడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. సో ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల మనకి మసిల్ పెయిన్స్ అండ్ కాళ్ళు చాలా స్ట్రెస్ అయిపోతాయి, చాలా పెయిన్స్ ఉంటాయి అండ్ చాలా టయర్డ్ అండ్ సోర్ అనిపిస్తాయి కదా ఒక్కొక్కసారి. ఆ పెయిన్ అంతా ఈ ఎప్సమ్ సాల్ట్ లాగేస్తుంది అనమాట. అండ్ ఇది చూడండి, నాకు ఇలా 4 packs వచ్చాయి. అండ్ వీ జస్ట్ నీడ్ అబౌట్ అ హ్యాండ్ఫుల్ ఇన్ ఈచ్ యూజ్. సో ఇది చాలా రోజుల వరకు కూడా లాస్ట్ అవుతుంది. దీంతో డీటాక్స్ కూడా అవుతుంది అండ్ ఫుడ్ స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. కాల్ డిప్ చేశాక రోలర్స్తో ఇలా మీ హీల్స్ని మసాజ్ చేసుకుంటూ ఉంటే ఆహాహా ఏం రిలాక్సేషన్ ఉందండి. అసలు పార్లర్ పెడిక్యూర్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. అండ్ మనం ఎప్సమ్ సాల్ట్ వేసాం కాబట్టి యూ కెన్ జస్ట్ అలౌ యువర్ ఫుడ్ టు సోక్. అంటే ప్రతిసారి పెడిక్యూర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సోక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎవ్రీ ఈవినింగ్ కాళ్ళు చాలా టైర్డ్ అనిపిస్తాయి కదా, ఆ టైంలో ఇలా సోక్ చేసి 15 minutes జస్ట్ ఇలా సోక్ చేస్తే ఆ తర్వాత ఫీట్ని టవల్ డ్రై చేస్తే చాలు. నెక్స్ట్ గైస్, మీలో చాలామంది అడుగుతున్నారు స్టార్టర్స్కి మేకప్ బ్రషెస్ చెప్పండి. గైస్ యూ షుడ్ టోటలీ స్టార్ట్ హియర్. ఈ లెదర్ కేస్లో మొత్తం 24 brushes వచ్చాయి. అండ్ ఆల్దో దీస్ ఆర్ మీడియం క్వాలిటీ, కానీ ప్రైస్ చాలా చాలా రీజనబుల్గా ఉంది. ఇదంతా వచ్చింది కూడా ఒక మంచి కేస్లో వచ్చిందనమాట. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ టు క్యారీ అండ్ బ్రషెస్ అటు ఇటు మిక్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీరు వేరియస్ షేప్స్ ఆఫ్ బ్రషెస్ ఎక్స్పెరిమెంట్ చేస్తే యూ విల్ గెట్ టు నో ఏ షేప్తో మీకు కన్వీనియంట్ అవుతుంది, ఏ షేప్ మీరు మంచిగా యూజ్ చేయగలుగుతున్నారు. తర్వాత మీరు కావాలంటే హై అండ్ బ్రాండ్స్ సేమ్ కైండ్ ఆఫ్ బ్రషెస్లో వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ అ టోటల్ స్టీల్ యూ గైస్, జస్ట్ పిక్ ఇట్ అప్ నౌ. చాలా వెరైటీస్ ఆఫ్ బ్రషెస్ వచ్చాయి. ఫేషియల్ బ్రషెస్ నుంచి చీక్స్, ఐ లైనర్, ఐ షాడోస్, మొత్తం అసలు వాట్ ఎవర్ యూ నీడ్ ఆల్ ద బ్రషెస్ ఆర్ ఇన్ దిస్ కిట్. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్వాషా స్టోన్ అండి. అవును, చాలా మంది చాలా రోజుల నుంచి గ్వాషా స్టోన్ గురించి నాకు లింక్ చెప్పండి, లేదంటే ఎక్కడ కొన్నారు చెప్పండి అడుగుతున్నారు. ఆల్దో దిస్ ఇస్ మై ఫస్ట్ గ్వాషా ఫ్రమ్ మీషో. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ ఉన్నాను విత్ ద క్వాలిటీ బికాస్ దిస్ ఇస్ ఒరిజినల్ స్టోన్. ఆల్దో ఈ ఫినిషింగ్ కొద్దిగా స్మూత్ లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మేనేజబుల్. ఎస్పెషలీ మీకు ఏదైనా బడ్జెట్లో ఉన్నారు, థౌజండ్స్ పెట్టలేరు గ్వాషా స్టోన్కి అంటే దిస్ ఈస్ రియలీ గుడ్. వెయిట్ కూడా మంచిగా ఉంది. సో వెయిట్ ఎక్కువ ఉంటేనే మనం మసాజ్కి గ్రిప్ ఉంటుంది అండ్ మసాజ్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం అనమాట. గ్వాషా నేను చాలా సార్లు చెప్పాను గైస్, నేను ఇది ఎవ్రీ డే చేస్తాను. లిటరలీ ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ మై ఫేస్ విత్ గ్వాషా. ఎందుకంటే నా ఫేస్ చాలా రౌండ్గా, చబ్బీగా, ఫ్లాబీగా ఉండేది. ఐ ఫీల్ ద డైలీ మనము గ్వాషా చేస్తే లింఫాటిక్ డ్రైనేజ్ అవుతుంది కదా. సో మన మసిల్స్ కింద ఉన్న లింఫ్ నోడ్స్ ఉంటాయి, అవి ఎవ్రీడే లిక్విడ్స్ డిశ్చార్జ్ చేస్తాయి అనమాట. అవన్నీ మనం డ్రైన్ చేసామనుకోండి, అప్పుడు మన ఫేషియల్ ఫీచర్స్ కరెక్ట్గా తెలుస్తుంది, ఫేస్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. సో ఎస్ గైస్, దీని గురించి కూడా ఒక మంచి ఎపిసోడే చేశాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. అండ్ ద స్టోన్ ఈజ్ రియలీ నైస్ గైస్, చాలా త్రో అవే ప్రైస్లో వచ్చింది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. నెక్స్ట్ నేను చాలా యూస్ఫుల్ థింగ్ తీసుకున్నానండి. దిస్ ఈజ్ అ వ్యాక్స్ రోలర్. సో ఐ జస్ట్ షో యూ. ఇందులో ఈ వ్యాక్స్ కార్ట్రిడ్జ్ ఉంటుంది. ఇది మనం ఈ విధంగా ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అండ్ దీనికి ఇలా కేబుల్ కూడా వచ్చింది. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్లగ్ ఇట్ ఇన్. ఒక 20 minutesలో వ్యాక్స్ మొత్తం హీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎంత ఈజీగా మనం ఇంట్లో వ్యాక్సింగ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక మాన్యువల్లో వచ్చింది. అండ్ ఆల్సో హౌ టు యూజ్ అనేది వాళ్ళ బాక్స్ వెనకాలే రాశారు. సో ఇది చూసి మీరు ఈజీగా ఇది యూజ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ గైస్. యూజేజ్ ఎలా చేయాలో అనేది ఇప్పుడు చూపిస్తాను.
సో గైజ్ మనం జస్ట్ ఈ విధంగా ఇది రోల్ చేయాలి వ్యాక్స్ని. నా దగ్గర వ్యాక్సింగ్ స్ట్రిప్స్ లేదు, సో సెలోఫిన్ స్ట్రిప్స్తో కూడా మనం వ్యాక్సింగ్ చేయొచ్చు. తెలుసా మీకు? లెర్న్ ఇట్ ఆన్ ఆస్ట్రిక్స్. అంతే అండి, ఇలా సీల్ చేసేయాలి. కొంచెం మంచిగా ప్రెస్ చేస్తే అప్పుడే వ్యాక్సింగ్ అవుతుంది. అండ్ ఆపోజిట్ టు ది హెయిర్ గ్రోత్లో ఫాస్ట్గా ఇలా తీసేయాలి. చూస్తున్నారా హెయిర్ ఎంత మంచిగా వచ్చేసింది ఈ పోర్షన్లో. నెక్స్ట్ నేను పికప్ చేసిన ఐటమ్ ఇస్ దిస్ యూస్ఫుల్ గార్మెంట్ స్టీమర్. ఇది మనకు ఐరన్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ అ రిప్లేస్మెంట్ ఫర్ యువర్ ఐరన్. దీంట్లో ఈ విధంగా మ్యాక్స్ లెవెల్ వరకు మనం వాటర్ పోయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే స్టీమ్తో మన క్లోత్స్ అంతా ఐరన్ అయిపోతుంది. You just have to plug it in and steam your clothes. That's it. It's very easy, guys. Like especially మీరు ట్రావెలింగ్లో ఉంటే this is a very very useful device. అండ్ స్టీమ్ కాబట్టి మీకు క్లోత్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎస్పెషలీ మనకి యూజువలీ సాఫ్ట్ క్లోత్స్ ఉంటాయి కదా ఈ మధ్య, అవన్నీ మనము ఐరన్ చేస్తే ఐరన్ ఒక్కొక్కసారి పట్టుకుంటుంది, లేదంటే లైన్స్ వచ్చేస్తాయి, స్టెయిన్స్ వచ్చేస్తాయి ఐరన్దే. సో అలా కాకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెరీ యూస్ఫుల్ పిక్. Hope you enjoyed this haul, guys. నేను చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ థింగ్స్ చూస్ చేశాను సో దట్ ఇన్ దిస్ లాక్డౌన్ ఆల్సో మన పర్సనల్ గ్రూమింగ్ని మనం కేర్ తీసుకోవచ్చు అని. నేను కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. కానీ ఆ ప్రొడక్ట్స్ కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే అప్పుడు మీరు యాప్లో సర్చ్ చేసినా కూడా అది మీకు కనిపించకపోవచ్చు. సో దాట్ మీన్స్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. ఇప్పుడు మీషోలో మనము ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అనేది మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గైస్, నా లింక్ ద్వారా మీషో యాప్ని డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి. లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో దొరుకుతుంది. అండ్ ఫస్ట్ ఆర్డర్లో మళ్ళీ చెప్తున్నాను 30% ఆఫ్, లేదంటే ఫ్లాట్ 100 రూపీస్ దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసేసారు కాబట్టి యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. చూస్తున్నారా, హోమ్ పేజ్లో మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఏదైనా స్పెసిఫిక్ సర్చ్ చేయాలనుకుంటే కేటగిరీస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను కేటగిరీస్కి వెళ్ళి సపోజింగ్ కుర్తా సెట్స్ని చూస్ చేశాను. ఇందులో మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఐ గో టు ద బెస్ట్ సెల్లర్స్. బెస్ట్ సెల్లర్స్లో ఓకే, ఫస్టే చాలా మంచి పీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయాలి. మనం మళ్ళీ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇది మీ కస్టమర్స్కి షేర్ చేస్తున్నారంటే జస్ట్ షేర్ నా కొట్టాలి. వెంటనే ఇమేజెస్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ మాత్రమే వాట్సాప్ ద్వారా మనం ఎవరికైనా పంపించవచ్చు. వాట్సాప్లో షాపింగ్ గ్రూప్స్ కూడా మీరు పెట్టవచ్చు. అందులో ఈ ఇమేజ్ అండ్ డిస్క్రిప్షన్ షేర్ అయిపోతుంది. కానీ డోంట్ వరీ గైజ్, ప్రైసెస్ అండ్ ఇది మీషో యాప్ నుంచి మీరు పంపిస్తున్నారని మీ క్లయింట్స్కి తెలియదు. జస్ట్ ఇమేజెస్ అండ్ డిస్క్రిప్షన్ మాత్రమే వెళ్తుంది. సో ఇది మీరు వాట్సాప్లో ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కస్టమర్స్కి ఇది నచ్చింది అంటే వెంటనే ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఎలా చేయాలి అంటే చూడండి, మీకోసమైనా మీ కస్టమర్స్ కోసమైనా సేమ్ ప్రాసెస్. జస్ట్ యాడ్ టు కార్ట్ చెప్పండి, సైజ్ చూస్ చేయండి డిపెండింగ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ మీడియం. ఓకే, కంటిన్యూ చెప్పండి అండ్ చెక్అవుట్ చేయండి. సో మీకోసం మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. పేటిఎం, ఫోన్పే, క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్లైన్ ఏదైనా ఓకే. కానీ మీ కస్టమర్స్కి పంపిస్తున్నారంటే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేస్తే బెటర్. ఆ తర్వాత ప్రొసీడర్ అండి. ఆ తర్వాత మీకు ఫైనల్ కస్టమర్ ప్రైస్ ఎంటర్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఈ డ్రెస్ వచ్చేసి 1570 ఉందండి. దీనికి మీరు సపోజింగ్ 1800 యాడ్ చేశారనుకోండి, డన్ చేసి ప్రొసీడ్ చేయండి. ఓకే, ఆ తర్వాత అడ్రస్ ఈ పాయింట్లో మనం ఎంటర్ చేయాలి. సో యూ క్యాన్ ఎంటర్ అ ఫ్రెష్ అడ్రస్. మీ కస్టమర్ది ఫ్రెష్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు. మీ ఓన్ అడ్రస్ కూడా ఈ పాయింట్లో ఎంటర్ చేయొచ్చు అండ్ దెన్ సే ప్రొసీడ్. ఇప్పుడు ఆర్డర్ సమ్మరీ ఒకసారి వచ్చేస్తుంది. ఇందులో మీరు అన్నీ చెక్ చేసుకోండి, సైజ్ కానీ ఏదైనా అన్నీ చెక్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ మీరు కొట్టారనుకోండి, అంతే, యువర్ ఆర్డర్ ఇస్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. విచ్ మీన్స్ సెల్లర్స్ వచ్చేసి డైరెక్ట్గా మీ కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్ పంపించేస్తారు. ఇది మీషో యాప్ నుంచి అని వాళ్ళకి తెలియదు. ఒరిజినల్ ప్రైస్ కూడా వాళ్ళకి పంపించరు. కాబట్టి మీ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే మీరు సెట్ చేశారో, లైక్ యూ హ్యావ్ సెట్ 230 రూపీస్ ఓవర్, ఇది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇఫ్ యూ ఆర్డరింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, అప్పుడు మీరు సేమ్ ప్రైస్ ఏదైతే ఉందో యాప్లో అదే ప్రైస్ ఎంటర్ చేయండి అండ్ ఇట్ షాల్ బి డెలివర్డ్ టు యూ. అంతే అండి, ఆర్డర్ ప్లేస్ చేయడం ఎంత సింపుల్ చూసారా మీషో యాప్లో.
సో వెంటనే డౌన్లోడ్ చేయండి అండ్ మీ ఓన్ బిజినెస్ని జీరో రిస్క్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీషో హాల్స్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ ఫర్ యూ. నేను నా నెక్స్ట్ మీషో హాల్లో ఒక కంప్లీట్ అవుట్ఫిట్ లుక్ మీకు చూపించాలనుకుంటున్నాను. మీరేమంటారు దానికి? డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. If you like this episode, you know what you have to do, you guys. Subscribe, like and share and follow me on all my social media handles. Anni description box lo untai. Please do follow and subscribe, you guys. It really helps me grow. See you on the other side. Till then, it's bye from Asterix.